వెల్కమ్ టు స్పెషల్ బిట్. నేను మోనిక. ఉట్టికి ఎగిరలేనమ్మ ఆకాశానికి ఎగిరిందట. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఒకవైపు దేశం అప్పుల్లో కూరుకుపోయింది, పూట గడవడమే కష్టంగా మారింది. కానీ గ్లోబల్ లీడర్లా బిల్డప్ ఇస్తూ అమెరికా ఇరాన్ మధ్య రాయబారానికి వెళ్ళింది. కట్ చేస్తే పీస్ ట్యాక్స్ తుస్సుమన్నాయి. హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయడంతో ఒప్పందంపై ప్రతిష్టంభన నెలకొన్నట్లయింది. ఇప్పటికే అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. శాంతి చర్చల్లో పురోగతి కనిపించినా ఒప్పందం ఇప్పట్లో కుదిరేలా లేదని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బగీర్ చేసిన కామెంట్లు కలవరపెడుతున్నాయి. ఇక ఇరాన్తో యుద్ధం వేళ శాంతిదూత పాత్ర పోషించేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తహతహలాడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తీరుపై అమెరికన్ మీడియా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ అనుమానాలకు తోడు పాకిస్తాన్ మాజీ జనరల్ అహ్మద్ సయీద్ చేసిన వ్యాఖ్యలు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి. మునీర్కు ఐఆర్జీసీతో బలమైన సంబంధాలు ఉన్నట్లు అహ్మద్ సయీద్ తెలిపారు. కుడ్స్ ఫోర్స్ నేత కాసిం సులేమానీ ఐఆర్జీసీ కమాండర్ హోసెన్ సలమీతో టచ్లో ఉండేవాడని తెలుస్తుంది. అలాగే ఇరాన్ సైన్యంలోని ఉన్నతాధికారులతో మునీర్కు పరిచయాలు ఉన్నాయని స్పష్టం చేశారు అహ్మద్ సయీద్. అటు అమెరికా ఇటు ఇరాన్తో బలమైన సంబంధాలు ఉండడంతో మునీర్ దౌత్యంలో వ్యూహాత్మక ఇబ్బందులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అధ్యక్షుడు ప్రధాని కంటే శక్తివంతంగా మారాలని యోచిస్తున్నాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్. వాస్తవానికి పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందన్న తరుణంలో దౌత్య చరిత్రలోనే వింత వికృతమైన నాటకానికి ఇస్లామాబాద్ వేదికైంది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు దాయాది శాంతిదూత అవతరమెత్తింది. వినడానికి వింతగా ఉన్న ఉగ్రవాదానికి ఊపిరిపోసిన పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం మధ్యవర్తిత్వం వహించడం 21వ శతాబ్దపు అతిపెద్ద విడ్డూరం. మేకవన్నె పులి తన నైజాన్ని ఎలా దాచుకుంటుంది? చర్చల్లో ఇరు వర్గాలను నచ్చజెప్పాల్సింది పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. అందులో ఆసిమ్ అత్యుత్సాహం ఆ దేశాన్ని మరింతగా చిక్కుల్లో పడేస్తుంది. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే యూనివర్సిటీగా పేరుగాంచిన పాకిస్తాన్ ఇప్పుడు హఠాత్తుగా శాంతిదూత అవతారం ఎత్తడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మధ్యవర్తిత్వం వహిస్తున్నామన్న ఇంగితం కూడా లేకుండా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చిచ్చురేపాయి. అటు ఇజ్రాయెల్ ఆగ్రహం, ఇటు ట్రంప్ హెచ్చరికలు, మధ్యలో ఇరాన్ అసహనం ఇస్లామాబాద్ పెద్దలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ వేదికపై నవ్వుల పాలవుతున్నారు. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడేందుకు పాక్ పనిచేస్తుందన్న గ్యారంటీ ఏమాత్రం లేదు. ఆఫ్ఘాన్ యుద్ధం వేళ అగ్రరాజ్యం పూర్తిగా ఇస్లామాబాద్ పై ఆధారపడింది. నాడు పాకిస్తాన్ అమెరికా సాయం అందుకుంటూనే తాలిబాన్ నెట్వర్క్ను చూసి చూడనట్లు వదిలేసింది. అందుకే దాయాది పాత్రపై అమెరికన్లకు పూర్తిగా నమ్మకం కుదరడం లేదు. ఇక ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. సార్, ప్రధాని అధ్యక్షుడిని పక్కన పెట్టి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ నేరుగా దౌత్యం నడపడం వెనుక ఏదైనా వ్యూహం ఉందంటారా? మను గారు, మీకు అట్లాంటి రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే తాను చదివే పుస్తకాలు, తనకున్న స్నేహితులు, వీటిని బట్టి అంచనా వేయచ్చు. అట్లాగే రాజకీయాలు అంచనా వేయాలంటే రేపు ఒక దేశ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితిని అంచనా వేయాలంటే అక్కడి రాజకీయాలు, సినిమాలు ఈ రెండు చూసి సరిపోతాయి. దేశాన్ని అంచనా వేయాలి, అటు సమాజాన్ని అంచనా వేయాలి, ఎందుకంటే సినిమాలు కనుక వ్యక్తుల గురించి మాట్లాడితే ఇంతకుముందు చెప్పిన సామెత ప్రకారం పుస్తకాలు స్నేహితులు అనడం కదా. ట్రంప్ కు ఆసిఫ్ మునీర్ స్నేహితుడు అయిండు అంటే నాకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎటువంటి వాళ్ళకి అటువంటి స్నేహితులు ఉంటారు. తాగుబోతు స్నేహితుడు ఉంటాడు, నియంత స్నేహితుడు ఉంటాడు, మోసకారికి మోసకారి స్నేహితుడు ఉంటాడు. అందుకని వాళ్ళ ఆసిఫ్ మునీర్ కు ట్రంప్ కు మధ్యన
మొన్న చూసాం కదా మన పాకిస్తాన్ సింధూర్ యుద్ధ ఆపరేషన్ సింధూర్ యుద్ధం తర్వాత ఉమ్, మొట్టమొదటి భారతదేశం పాకిస్తాన్ నుంచి అమెరికా పోయింది ఎవరు? ఆసిఫ్ మునీర్ కదా. మునీర్కు విందు ఇచ్చి ఎవరైనా దౌత్యంలో సమాన స్థాయి వాళ్ళనే చూసుకుంటారు తప్ప దౌత్యంలో కానీ మీరు విదేశాంగ విధానంలో కూడా ఎట్లా ఉంటుంది, ఒక అధ్యక్షుడు వస్తే మన అధ్యక్షుడు పోతారు కదా. ఏదైనా దేశం చిన్నది పెద్ద ఏముండదు, చిన్న దేశమైనా పెద్ద దేశమైనా ఒక అధ్యక్షుడి స్థాయికి వస్తే మన అధ్యక్షుడు ఆహ్వానం పలుకుతారు. అట్లా ఒక ప్రధాని వస్తే మన ప్రధాని ఆహ్వానం పలుకుతారు కదా. అట్లా ఒక విదేశాంగ మంత్రి వస్తే ఒక విదేశాంగ మంత్రి ఉంటారు. అంటే కయ్యానికైనా సమాన స్కందుడు. ఉమ్, అంటే మన పాకిస్తాన్ లో ఎన్నికైన అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్నికైన ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఉన్నాడు. ఈ ఇద్దరిని కాదని అక్కడ ఒక సైన్యాధ్యక్షుడిని పిలిచి విందు ఇచ్చి కూర్చుని అమెరికా అధ్యక్షుడి స్థాయి అర్థం చేసుకోవచ్చు. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడికి అయితే చాలా దేశాలకు వెళ్తే మొత్తం అసలు అక్కడ అగ్రనేతలు అందరూ విమానాశ్రయానికి వస్తారు. గట్టిగా మాట్లాడి చిన్న చిన్న దేశాధ్యక్షులు అయితే డైరెక్ట్ విమానాశ్రయానికి వచ్చి రిసీవ్ చేసుకుంటారు. అటువంటిది ఒక చిన్న దేశము, ఒక ఉగ్రవాదానికి ప్రోత్సహించే దేశము, చాలా విమర్శలు ఎదుర్కొనే దేశం, ఇస్లామిక్ రిపబ్లిక్ గా ప్రకటించుకునే దేశం పాకిస్తాన్ సైన్యాధ్యక్షునికి ట్రంప్ ఇచ్చిన విలువ చూడండి కదా. ఉమ్, అందుకని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ట్రంప్ ఆయన ఎంత నమ్ముతున్నాడు. ఎందుకు నమ్ముతున్నాడు అంటే అక్కడ పాకిస్తాన్ లో ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది ఆయనకు తెలుసు. ఎన్నికైన అధ్యక్షుడి చేతిలో ఉండదు, ఎన్నికైన ప్రధానమంత్రి చేతిలో ఉండదు. వీళ్ళిద్దరు కూడా ఎవరి ఆధీనంలో ఉంటారంటే సైన్యాధ్యక్షుడి ఆధీనంలో ఉంటారు. అంత గతంలో చూసాం ముషరాఫ్ కూడా సైన్యాధ్యక్షుడే ఉండి మనకి ప్రధానంగా ఉంటుంది. అట్లా ఈ సైన్యాధ్యక్షులు ఎవరి చేతిలో ఉంటారు? తీవ్రవాదుల చేతిలో ఉంటారు. ఉమ్, డైరెక్ట్ గా తీవ్రవాదుల సంస్థల తీవ్రవాదుల చేతిలో ఉన్నా కూడా వాళ్ళని అఫీషియల్ గా పిలవలేము కనుక ట్రంప్ ఏం చేసిండు, ఈ రెండింటికి ప్రభుత్వానికి తీవ్రవాదులకు మధ్యన ఉన్న సైన్యాధ్యక్షులు తీసుకున్నాడు. దావత్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది నెలలకు అప్పుడు ప్రధానమంత్రిని ఇద్దరిని కలిపి కూర్చొని మాట్లాడింది. ఏది మనకు ఆపరేషన్ సింధూర్ అప్పుడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇద్దరి మధ్య స్నేహం, నమ్మదగ్గ మిత్రుడు అని పాకిస్తాన్ అనుకోవడం లేదు. ట్రంప్ ఆసిఫ్ మునీర్ ట్రంప్ ఆయనకు 3 ఏళ్ల పదవి కాలం నుంచి 5 ఏళ్లకు పెంచుకున్నారు. ఇక్కడ తెల్ల 3 ఏళ్లే ఉంటే ఆయన 5 ఏళ్లకు పెంచారు కనుక ఇవాళ కీలకమైన రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ రాజకీయాలను కీలక మలుపు తిప్పే శక్తి మునీర్కు ఉందని నమ్మిండి కనుక మనకు ఆయనను మధ్యవర్తిగా మన ట్రంప్ ఎన్నుకున్నాడు. పాకిస్తాన్ మధ్యవర్తిగా ఎన్నుకోవడానికి ఆసిఫ్ మునీర్ ఆయన నమ్మిండు కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కంటే కూడా మునీర్ని ఎక్కువ నమ్మినా నేను చూసినాను కదా. మీరు మునీరు మనకు షహబాజ్ షరీఫ్ మొన్న పాకిస్తాన్ ఉపాధ్యక్షుడు అమెరికా ఉపాధ్యక్షుడు పాకిస్తాన్కి వచ్చినప్పుడు జో బాయిడెన్ వచ్చినప్పుడు మిలిటరీ దుస్తుల్లో నేమో వీటిని మనకు ఇటు పక్కన మన జో బాయిడెన్ ఎదుర్కొన్నాడు, అంటే ఎదురేందుకు. అటు పక్కన మనకు సాధారణ దుస్తుల్లోనేమో అటు పక్కన ఇరాన్ వాళ్ళు వచ్చినప్పుడు చూసినాం. అంటే మా దుస్తులు మార్చాడు ఒకడే సైన్యాధ్యక్షుడు. అందుకని వాళ్ళ నమ్మదగ్గ మిత్రుడు కానీ పాకిస్తాన్ లేక ముఖ్యంగా ఆసిఫ్ మునీర్కు ఎన్జీఆర్సీ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పి, దాంతో ఐఆర్జీసీతో సంబంధాలు ఉన్నాయని చెప్పి లోకమంతా కోడైకి వస్తున్నా కూడా అటు ఇరాన్ వైపు మొగ్గుతాడు, ఇటు పక్క ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ పెద్దగా విలువ అయ్యాడు, పైకి ఇచ్చినా కూడా లోపాయకారిగా మోసం చేస్తాడు అని మునీర్ మీద పాకిస్తాన్ దేశం మీద అపవాదం ఉంది. అటువంటి దాన్ని బట్టి దాన్ని గమనించకుండా వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని అమెరికాలోని రక్షణ వర్గాలు ముఖ్యంగా రక్షణ సలహాదారులు అందరూ ట్రంప్ హెచ్చరిస్తున్నా కూడా మొండి పట్టుదలతో ట్రంప్ ఆసిఫ్ మునీర్ని నమ్ముతున్నాడు, చెడగొడుతున్నది తెలిసి కూడా. అందుకని ఇంతకుముందు శాంతి చర్చలు అన్నారు కదా, ఇప్పుడు 2వ విడత చర్చలు మొన్న మొదలు కావాల్సింది, నిన్న ఇవాళ ముందు కావాల్సిందే, మొదలు కాలే. దానికి కారణం ఏంటంటే కొంచెం నమ్మదగ్గ మిత్రులు కాదు పాకిస్తాన్, కొద్ది రోజులు ఆగుదాం అనే ఒక సలహా వల్ల ఆగిందని తెలుస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఏదైతే ఈ పాకిస్తాన్ ఇప్పుడు ఇందులో పాత్రను చూస్తే స్పెక్టేటర్కి ఎక్కువ, అట్లాగే మధ్యవర్తిత్వానికి తక్కువ. ఈ రెండింటి మధ్యన బ్రోకరిజానికి సరిగ్గా సరిపోద్దని ఒక నానుడు ఉంది. చాలా మంది హాస్యంగా అనుకుంటున్నారు. అంటే మనం కూడా అన్నాం దళాల్ పాత్ర మనం వహించలేము, దళాలంటే బ్రోకర్ అనేటవరని చెప్పాలంటే మధ్యవర్తి కాదు బ్రోకరే, ఆ బ్రోకర్ పాత్ర మనం వహించలేమని మన భారత రక్షణ శాఖ మంత్రి కూడా అన్నాడు. మనం ఎందుకు మధ్యవర్తిత్వం వహించమంటే పాకిస్తాన్ లాగా మనం కాళ్ళబేరాడికి రాలేము, పాకిస్తాన్ అమెరికాకు లొంగి కూడా ఉండలేము, మనం సమస్య దళాల పాత్ర మనం వహించలేము. అందుకని మొదటి విడత చర్చలలో ఇంతకుముందు చెప్పారు కదా మనక, ఎప్పుడైతే ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా మనకు పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడిందో చర్చలు చెడగొట్టింది అక్కడనే కదా. పాకిస్తాన్ ఇజ్రాయెల్ ను ఒక తీవ్రవాద దేశంగా, ఇజ్రాయెల్ ఒక పిచ్చి దేశంగా, పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉన్నది ఇజ్రాయెల్ పరిస్థితి అని మధ్యవర్తి పాత్ర వహించినప్పుడు ఎప్పుడు కూడా తులన
అది జరిగింది. దానివల్ల ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా హెచ్చరిస్తే రక్షణ శాఖ మంత్రి క్షమాపణ చెప్పుకోండి. నేను అధికంగా మాట్లాడింది అంటే పాకిస్తాన్ వ్యూహం అంతా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. చివరికి నమ్మిన వాటిని అట్టేయడం మూస్తారా అనే దానికి కూడా మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి గతంలో. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేసిన మన అమెరికాకు నష్టం చేసింది పాకిస్తానీ అని ఉంటున్నది. తీవ్రవాదులు బాగా ప్రోత్సహించి మనకు అప్పుడు మా ప్రముఖ తీవ్రవాది మన పాకిస్తాన్ దొరికింది కదా ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాది చూసినాం కదా మనం. కానీ ఇవన్నీ చూస్తుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ అమెరికా యుద్ధంలో కూడా అంటే అమెరికా స్వాధీనం చేసుకున్న క్రమంలో తీవ్రవాదులు ప్రోత్సహించి పాకిస్తాన్ అమెరికా నష్టం చేసింది. దానికి మర్చిపోయిండ్రా అనే మాట కూడా ఒకటి వస్తున్నది. చూద్దాం ఏం జరుగుతుంది. ఎస్, వెల్కమ్ బ్యాక్. రామ్మోహన్ రావు గారు, ఆసిమ్ మున్నీర్కు ఐఆర్జేసీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ రిలేషన్స్ అమెరికా ప్రయోజనాలకు గొడ్డలు పెట్టి కాదంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆసిమ్ మున్నీర్ ఒక కేవలం సైన్యాధ్యక్షుడిగా ఉంటే మన సైన్యం ఉందనుకోండి, భారతదేశ సైన్యం ఎప్పుడు కూడా అకమించే రాజకీయాలు అసలు జోక్యం చేసుకోవాలి, అకమించి అసలు జోక్యం చేసుకోవాలి. కానీ అక్కడ పాకిస్తాన్ లో అసలు సైనిక జోక్యం లేకుండా పాలకులు మనగలగలేరు అంటున్నారు. ఎంత పెద్ద బుట్టో లాంటి వాడినే సైన్యం ఉరిదీసింది చూసినాం కదా. బెనజిట్ బుట్టో లాంటి వాడిని అట్లాంటి బుట్టో మనం అటువంటి వాళ్ళని చూసింది మనం. అందుకని ఏమంటుందంటే అక్కడ సైన్యం జోక్యం ఉంటుంది. దాంతో పాటు ఆసిఫ్ మునీర్కు ఇరాన్ లోకి ఐఆర్జీసీ వాళ్ళతో న్యాయ సంబంధాలని వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి అనేది మాట ఉన్నది. కానీ అటువంటి అప్పుడు ఇక్కడి విషయాలు తీసుకుని అక్కడ అందించవచ్చు కదా, మాటలు మోయవచ్చు కదా అనే మాట కూడా వస్తుంది. అందుకనే అమెరికా సైన్య సలహాదారులు కానీ రక్షణ శాఖ సలహాదారులు కానీ పూర్తి స్థాయిలో ఆసిఫ్ మునీర్ నమ్మదగ్గ వ్యక్తి కాదు, పాకిస్తాన్ నమ్మదగ్గ వ్యక్తి మన దేశం కాదు, అందులో ఆసిఫ్ మునీర్ అసలు నమ్మొద్దు అని ఒక వింటున్నా కూడా టెంపర్ ట్రంప్ గారు ఎవరు చెప్పినా వినడం అనుకున్నాడు. అంతేందుకు ఒక దేశంలో ఇప్పుడు ఏమంటున్నాడంటే చివరి చర్చలు ఈ వారంలో చివరిలో కానీ రేపటి నుంచి కొత్త వారంలో అయితే ఇక్కడ చర్చలు ఏమన్నా కొలిక్కి వస్తే నేనే స్వయంగా పాకిస్తాన్ సందర్శిస్తా అని కూడా చివరి ఒప్పందం కోసం అంటున్నాడు. కానీ అనుకుంటూ ఏమంటున్నాడు, చాలా షరతులు పెట్టాడు. మరి అమెరికా ఏవైతే షరతులు పెట్టిందో వాటిని ఐఆర్జీసీకి కానీ, అంతేగా ఐఆర్జీసీ మన స్థాయి వారి ఆధీనంలో ఉన్నట్టు దేశం ఏది ఇరాన్, కానీ అందిస్తున్నాడా లేకపోతే ఇద్దరి మధ్యన కొంచెం దాపరికం చేస్తున్నాడా అంటే మొన్న బయట పడుతుంది కదా లెబనాన్ ఈ ఒప్పందంలో లేదు అనే సంగతిని పాకిస్తాన్ చెప్పలేదని లెబనాన్ మన ఇజ్రాయెల్ ఉంటుంది. కానీ మేము చెప్పామని పాకిస్తాన్ ఉంటుంది. అక్కడనే ఇద్దరి మధ్యన మాయ చేసి మర్మం చేసి కొంత ఏదైనా కొంచెం దాచాడని ఉంటుంది. అట్లాగే అమెరికా అధ్యక్షుడు చూడండి అమ్మ, ఎప్పుడైనా పాకిస్తాన్ భారత్కి ఇప్పుడే కాదు ఈ 70 ఏళ్లలో అమెరికా అధ్యక్షుడు ఎవరైనా ఉండని, ట్రంప్ కొంచెం టెంపరీగా ఉంటుంది అంతే తేడా, కానీ మిగతా అధ్యక్షులు ఎవరైనా కానీ భారత్ను సందర్శించిన 1 నెలలోపో 2 నెలలోపో పాకిస్తాన్ సందర్శిస్తారు ఎప్పుడు కూడా. లేకుంటే పాకిస్తాన్కి పోయిన పాలకులు ఎవరైనా అమెరికా పాలకులు ఉంటే వెంటనే ఒక 1 నెల 2 నెలల తర్వాత భారత్ను సందర్శిస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే మేము ఇద్దరికి సమానం అని చెప్పడానికి కానీ పాకిస్తాన్ మనం ప్రసన్నం చేసుకోవడానికి ఎక్కువ సార్లు అమెరికా అధ్యక్షుడు ప్రయత్నం చేసింది. అంటే మన పక్కలో పల్లెంలాగా ఉండాలి పాకిస్తాన్ తమ అదుపాకులే ఉండాలి. ఎందుకంటే ఆర్థికంగా వీక్ అయినది అప్పటి నుంచే ఇస్లామిక్ కంట్రీ, ఆర్థికంగా వీక్ అయినది, మనం చెప్పినట్టు వింటది, భారత్ మనం చెప్పినట్టు వినదు. ఎందుకంటే నెహ్రూ కాలం నుంచి వాళ్ళ మోడీ వరకు అత్యంత శక్తివంతమైన ప్రధానులు 3-4 పనిచేసింది. ఒక రకంగా చెప్పాలంటే నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ కానీ, లేకపోతే ప్రభావం చూపెట్టిన రాజీవ్ గాంధీ కానీ, తర్వాత పివి నరసింహారావు గారు మౌనంగా ఉన్న ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అట్లానే ఇప్పుడు మోడీ వరకు వాజ్పేయి గారి మధ్యన, అంటే వీళ్ళందరూ కూడా శక్తివంతమైన ప్రధానులుగా ఉన్నారు. కనుక దాంతో ఇక్కడ అస్థిరత్వం లేదు మన దగ్గర. ఎంత మనకు పార్లమెంట్లో మెజార్టీ తక్కువ ఎక్కువ ప్రభుత్వాలు పడిపోయినా విదేశాంగ విధానంలో ఒకే విధానం అవలంబించినాం. నేనున్న మాట అది ఇమ్రాన్ ఖాన్ అమెరికా ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ గతంలో ఈ మాట అన్నాడు, భారతదేశానికి శ్రీరామ రక్ష ఒకటి మనకు వాళ్ళ విదేశాంగ విధానం, ప్రధానమంత్రులు ఎవరిని మాట్లాడారు. అందుకని సైన్యం కూడా జోక్యం చేసుకోవాలని. అందుకని అమెరికా ఏం చేస్తుందంటే మన ఇద్దరి మధ్య ఒక బ్యాలెన్స్ అంటే న్యాయం, కానీ అట్లా కాకుండా అమెరికా అధ్యక్షులు ఎవరైనా ఇక్కడ సందర్శించి అక్కడ సందర్శిస్తే ఇక్కడికి పాకిస్తాన్ మధ్య నాటకం ఆడుతున్నారు. దానిలో భాగంగానే ఏమంటున్నారంటే మన సైన్యం కంటే మన పాకిస్తాన్ సైన్యంలో పూర్తిగా కీలక పాత్ర ప్రభుత్వాల మీద పెత్తనం, అట్లాగే తీవ్రవాదంతో సంబంధాలు కలిగి ఉండడం. అంటే నానక్షర తీవ్రవాద సంబంధం కలిగి ఉంటారు, దాంతో ఏమైనా చేస్తారు. దానికి ప్రధానంగా చూడండి, మీరు ఆఫ్ఘనిస్తాన్ లో 20 సంవత్సరాలు అమెరికా తిష్ట వేస్తే ఆ తర్వాత మనకు పూర్తి స్థాయిలో అమెరికాకు ద్రోహం చేస్తూ తన దగ్గర ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదం కాపాడుకుంది, ఆ రకంగానే వ్యవహరించింది అనే మాట ఉంది. ఇప్పుడు ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్ తిరగబడదామని మాటలు ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది, మనం చెప్పిన మాట కాదు. పూర్తిగా మాకు
తీవ్రవాదం నేర్పింది మీరు కదా అని. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ కూడా ఒక్కోసారి ఎంత తోకజాడిస్తుందంటే అమెరికా వైపు, అమెరికా పాలకుల మీద. ఆ మధ్యన మనకు జో బైడెన్ పాకిస్తాన్ చాలా తీవ్రవాదమైన దేశం అన్నమాట అన్నాడు. ఇంతకు ముందు ట్రంప్ కంటే ముందు, ట్రంప్ తర్వాత 4 ఏళ్ళు ట్రంప్ అధికారంలో ఉన్న 2017 నుంచి 21 దాకా, 21 నుంచి 25 దాకా మన జో బైడెన్ అధికారంలో ఉన్నాడు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు ఏమన్నాడంటే పాకిస్తాన్ తీవ్రవాదం ప్రోత్సహిస్తుందని మాట్లాడాడు. వెంటనే పాకిస్తాన్ స్పందన చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అసలు తీవ్రవాదం లేపిందే మీరు కదా, ఆఫ్ఘనిస్తాన్ కోసం, ఇతర దేశాల కోసం, ఇతరులని భారత్ అనకుండా చెప్పింది. మమ్మల్ని తీవ్రవాదం తయారు చేసింది మీరే కదా అని సమాధానం ఇచ్చింది. అంటే పాకిస్తాన్ తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. కనుక రక్షణ శక్తిలో కూడా ఒక రకంగా చెప్పాలంటే 7,000 స్థానాలు ఉన్నది. అడ్డగోలు రక్షణ శాఖ మీద ఖర్చు పెడుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి? IMF నుంచి లోన్ తీసుకోవడము, లేకపోతే నిన్న కాకుండా UAE నుంచి, వాళ్ళ నుంచి వాళ్ళ $3 బిలియన్ మొన్ననే UAE సహాయం చేసింది. అంటే ఇట్లా చూసుకుంటే అమెరికాతో ఎన్నడైనా పని పడుతుంది మనకు. అమెరికాకు లొంగి ఉండాలి, ఇటుపక్క ముస్లిం దేశాలను ప్రసన్నం చేసుకోవాలంటే రెండు డబుల్ గేమ్ ఆడుతుంది పాకిస్తాన్. ఈ డబుల్ గేమ్ ఆడటం ఎప్పుడైనా నష్టపోతారు అనుకున్నాను. దాన్ని నమ్మి అమెరికా నష్టపోవచ్చు, లేకుంటే IRGCతో సంబంధాలు ఉండి అమెరికా చేస్తున్న ప్రతిపాదనలు అందిస్తున్నారా లేదా, లేకుంటే ఏం చేస్తారని దాన్ని బట్టి కూడా IRGCతో ఒకసారి పెట్టుకుంటే పాకిస్తాన్ పని అవుటే అంటున్నాను. ఎందుకంటే IRGC కానీ, ఇరాన్ కానీ తన తీవ్రవాద సంస్థలు ప్రోత్సహించి హిజ్బుల్లా, హమాస్, మన హౌతీ ఇట్లాంటి సంస్థలు ప్రోత్సహిస్తున్న ఇరాన్ ఒకవేళ పాకిస్తాన్ వ్యతిరేకమైతే చాలా దుర్మార్గ ప్రతిపాదన ఉంటారు. అయితే ఒక్కటేంటంటే ఇరాన్ పాకిస్తాన్ కు ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఇరాన్ కు పాకిస్తాన్ మధ్యన ఉన్న క్వశ్చన్ ఏంటంటే తుర్కీ అంటున్నాం మనం. టర్కీ ఇంకొకటి 2 ముస్లిం దేశాలు ఈ రెండింటి మధ్యన క్వశ్చన్ గా పనిచేస్తుంది. అంటే ఇరాన్ కు అట్లాగే పాకిస్తాన్ మధ్యన. అది అంటే వేఅవుట్ దొరకక అమెరికా అధ్యక్షుడు వసుదేవుడు అటువంటి వాడు గార్దికాలు పట్టుకున్నట్టు పాకిస్తాన్ పంచన చేరి పాకిస్తాన్ ద్వారా దౌత్యం నడుపుతున్నాడు. ఇది ఎప్పటికైనా విఫల దౌత్యమే అంటున్నాను. నేనన్నమాట కాదు, చైనా అదే అంటుంది, రష్యా అదే అంటుంది. మన భారత్ మన వైజ్ మెన్ గా మనం ఏమన్నామంటే పాకిస్తాన్ దౌత్యం చూద్దాం ఏం జరుగుతుందో, మన దళాల పాత్ర వహిస్తున్నాం, మధ్యవర్తి అంతకంటే కాదు అనే మాట మనం అన్నాం. అది ఎందుకంటే అక్కసుతో అన్నమాట అని అంటారంటే మనం అంతకంటే బయటపడలేదు. కానీ చైనా ఏమంటుంది, ఈ దౌత్యం ఫలించదు, నేను ప్రయత్నం చేసింది. అసలు పాకిస్తాన్ లో ఈ చర్చల కోసం ప్రయత్నం చేసిన దానిలో ట్రంప్ ఎంత ప్రయత్నం చేసిండో చైనా కూడా అంతే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ నొప్పించింది, పాకిస్తాన్ ను అమెరికాతో నొప్పించుకోమని. కనుక ఈ రెండు మధ్యన అమెరికాను పాకిస్తాన్ నమ్మింది, పాకిస్తాన్ లో చర్చ తప్పలేదని చెప్పి ఇరాన్ ను చైనా ఒప్పించింది. ఈ దశలో ఇరాన్ ను చైనా ఒప్పించడానికి కారణం ఏంటంటే, ముస్లిం దేశాలకు అనుకూలంగా ఉన్న పాకిస్తాన్ నమ్మండి మీరు, రేపు పొద్దున ఇంకెక్కడన్నా చర్చ జరుగుతా అంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారని నమ్మించింది. కనుక ఇప్పుడు ఏంటంటే రెండో దేశ చర్చలో కూడా రంగం సిద్ధమవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే మీరు అన్నట్టు పాకిస్తాన్ అధ్యక్షుడు పాకిస్తాన్ లో మొదటి చర్చలో వాడిన హోటల్ ఏదైతుందో ఆ హోటల్ బిల్లులే ఇప్పటివరకు పాకిస్తాన్ కట్టకపోయిందని గట్టిగా మాట్లాడితే అమెరికా పయనించింది. మన $3 బిలియన్ అక్కడి నుంచి UAE నుంచి తీసుకోవడం ఇదే కారణం అంటున్నారు. ఆర్థికంగా నష్టపోయినది, భౌగోళికంగా నష్టపోయింది. అటు పక్కన బెలూచిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఉన్న కొన్ని ప్రాంతాలు తోగజాడిస్తున్నాయి. POK ఎట్లా ఇండియాలో కలుస్తాను గొడవ చేస్తున్నది. ఇప్పుడు ఆ గొడవ ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదట్లో బాగున్నా, ఇప్పుడు కొంచెం సర్దుమణినట్టున్నా కూడా ఒకవేళ పాకిస్తాన్ చిన్న భిన్నం అయితే 3 దేశాలకు వెళ్ళిపోతాయి. ఒకటేమో POK మన దేశంలో కలుస్తుంది, అట్లానే ఒక సింధు, అట్లాగే మనకు పంజాబ్ ప్రాంతాలు మాత్రమే ఆర్థికంగా ఒక ఫర్టైల్ ల్యాండ్ ఉన్న ప్రాంతం కనుక అటు బెలూచిస్తాన్ అటుపోతుంది, ఇటు పక్కనే మరి మన బల్టిస్తాన్ అటుపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఉన్న ప్రాంతాలను కూడా మనకు ఎట్లాంటి రేఖ మనం విమర్శిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లో చొచ్చుకొస్తాం, ఈ ప్రాంతాలను మాయ అంటున్నారు. అది కనుక పెద్ద ప్రమాదం. దాంతోనే ఇప్పుడు శక్తివంతమైన అమెరికా దేశంతో ఈ పాకిస్తాన్ స్నేహం చేస్తుంది. ఇద్దరి మధ్య బ్రోకరేజ్ చేస్తుంది. ఇరాన్ కు అమెరికా మధ్యన బ్రోకరేజ్ చేస్తుంది. బ్రోకర్ ఎప్పుడో ఒకసారి బయటపడతాడు, కమిషన్ ఏజెంట్ గా ఉంటే ఎప్పుడో బయటపడతాడు. ఇద్దరి మధ్యన ఏం ట్రేడ్ డీల్ చేస్తున్నారు, ఏం సైనిక డీల్ చేస్తున్నారు బయటపడతారు. కనుక అమెరికా మాత్రం పాకిస్తాన్ నమ్మడం ఆత్మహత్య సదృశ్యం అని నేను అనుకుంటున్నాను. ఇటు ఇరాన్ అటు అమెరికాతో పాక్ ఆడుతున్న డబుల్ గేమ్ ఆ దేశాన్ని మరింతగా ఒంటరిని చేయదంటారా? అది అంటే తెలివిగా ఆడుతున్నాడు కనుక ఇప్పుడు ఒంటరి కాకపోవచ్చు, కానీ తెలివి బయటపడడం, తెలివిని అతి బయటపడతాడు. ఎందుకంటే మోసమే కదా. ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి వైట్ అండ్ బ్లాక్ లో బయటపడతారు. కానీ అప్పటిదాకా నాటకం ఆడేవాడికి ఏంటంటే 2 దిక్కుల చాడీ చెప్తారు కదా. ఇప్పుడు అమెరికా మన ఒప్పందాలు అది అమెరికా 15 సూత్రాలు ప్రతిపాదించింది.
ఇరాన్ 10 ప్రతిపాదించింది. ఈ రెండింటి మధ్యన ఇజ్రాయెల్ లెబనాన్ మధ్యన కాల్పుల ఒప్పందం ఉందా అది ఆ లెబనాన్ సమస్య ఉందా చెప్పలేకపోయింది, చెప్పలే కదా, దాటింది కదా, అది కష్టమే ఎదురైపోతున్నా. ఇట్లాంటి బయటపడ్డప్పుడు మధ్యవర్తిని ఎవరు నమ్మడు, ఇద్దరు వ్యతిరేకిస్తారు, ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకటైతారు. ఇప్పుడు అందుకనే కదా వాళ్ళని ట్రంప్ నిన్నటికి మొన్నటికి మాటలు మారుస్తున్నట్టే ఏమంటున్నాడు, పాకిస్తాన్ ప్రమేయం లేకుంటే కొన్ని చర్చలు జరుగుతున్నట్టు చెప్తున్నాడు. అట్లానే పాకిస్తాన్ లో తుది చర్చలకు నేను హాజరవుతాను. ఒక్క మాట నేను చెప్పొచ్చు, మనం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్నటి దాకా హార్మోజ్ జలసంధి తెలిసిన వాడిని, మళ్ళీ మూసిందాన్ని 150 నౌకలను మొత్తం ముంచేసినామని. తీరా ఇప్పుడు ఏమంటున్నాడు, అసలు అణు శక్తిని వినియోగించుకోకుండా, ఆ యురేనియం శుద్ధి చేయకుండా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళకి శాశ్వతంగా ఒప్పందం కుదరబోతుంది అంటున్నాడు. అంటే అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఎదుటి. మైండ్ గేమ్ తనకు కూడా మైండ్ గేమ్ అవుతుంది, తనకు కూడా దాన్ని స్టిక్ అని కావడం లేదు. ఎప్పుడు చూసింది కదా మీరు, ఎప్పుడు అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతారు, గంట తర్వాత ఏం మాట్లాడుతున్నారు, దానిలో చిక్కులో ఎత్తుకునేది పాకిస్తాన్ అనేది అంటున్నారు. ఇప్పుడు అమెరికా తరఫున వకాలత పుచ్చుకొని ఇటు పక్కన ఇరాన్ కూడా ఒప్పిద్దాం అనుకున్న పాకిస్తాన్ మధ్యన టర్కీ దేశంతో కూడా సంప్రదింపులు చేస్తుంది. కనుక ఈ కమ్యూనికేషన్ ఈ 3 దేశాల మధ్య, ఈ 2 దేశాల మధ్య కమ్యూనికేషన్ మధ్యన పాకిస్తాన్, తుర్కియా, ఇంకా 2 దేశాలు ఉన్నాయి. కనుక వీడి ద్వారా అందించే క్రమంలో ఏది మిస్ఫైర్ అయినా పాకిస్తాన్ మీద పడుతుందిగా భారం అంతా కూడా. ఇప్పుడు మధ్యవర్తిగా తుర్కియా లేదు, ఇతర దేశాలు లేవు, పాకిస్తానే మధ్యవర్తి ఉంది. కనుక ఉరుమూరి మంగళ మీద పడ్డట్టు ఒకవేళ ఇటు అమెరికా కోపం వచ్చినా పాకిస్తాన్ కి నష్టం, ఇరాన్ కు కోపం వచ్చినా పాకిస్తాన్కి నష్టం. అందుకని మనకు అరటాకు ముళ్ళు సామెత కదా, ముళ్ళు మీద అరటాకు మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు మీద అరటాకు పడ్డా పాకిస్తాన్ కి నష్టం. అది తెలుస్తలేదు. కానీ వాళ్ళు డేంజరస్ గేమ్ ఆడుతున్నారు. పాకిస్తాన్ మొదటి నుంచి కూడా వేరే గేమ్ ఎప్పుడు ఏ దేశంతో ఆడే ఆడుతున్నారు. డేంజరస్ గేమ్ ఆడుతున్న వాడికి సత్యేంది బతుకుతేంది, కనుక ఏదో ఒకటి జరగని అనుకుంటున్నారు. కనుక అందుకని ఆఫ్ఘనిస్తాన్ అమెరికా స్థావరం ఏర్పాటు 27 ఉన్నప్పుడు కూడా పాకిస్తాన్ అదే పని చేసింది. అది ఇప్పుడు ఇరాన్ వాళ్ళు మన అమెరికా సైన్యం హెచ్చరిస్తుంది, వాడిని నమ్మొద్దు అని చెప్పి, కష్టం కానీ మాకు అనుభవాల మీద నమ్మొద్దు అంటుంది. దాని పెడిచెవిన పెట్టిన ట్రంప్ మరి పరిణామాలు అనుభవిస్తారా లేదు, నిజంగానే అశోక్ మునీర్ మహా అయితే ముందుకు 2 ఏళ్ళు ఉంటాడు కదా. ఇంకొక మాట కూడా చెప్పాలి, మా మామూలుగా నాకు ఆసిఫ్ మునీర్ ను నాకు ఇష్టమైన సైన్యాధ్యక్షుడు, మంచి మిత్రుడు అని పొగిడిండు. ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడి స్థాయి ఎంత, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడి స్థాయి ఎంత కదా. అంటే ఒక బంట్రోతును, ఈ మాట అంటున్నాడు, ఒక బంట్రోతును ఒక కలెక్టర్ పొగిడినట్టు. ఉడితే తప్పలేదు, బంట్రోతు తక్కువ ఏం కాదు, కలెక్టర్ పోయారు. కానీ నమ్మే పరిస్థితుల్లో వ్యవస్థలు ఉంటాయి, ఆ వ్యవస్థలన్నీ పక్కన పెట్టి పాకిస్తాన్ కు అధ్యక్షుడు ఉంటాడు, పాకిస్తాన్ కు ప్రధానమంత్రి ఉన్నాడు, వీళ్ళిద్దరిని కాదని నేను నమ్మదగ్గ వ్యక్తి ఎవరైనా ఉంటే మనకు ఈయన తప్పు కదా అంటున్నాడు. అందుకని ఇక్కడ హోదాతో నిమిత్తం లేకుండా ఈ స్నేహం చేస్తున్నారు. అందుకని మొదటి చెప్పారు, బియ్యానికైనా కయ్యానికైనా సమాన స్కందులు కావాలి. అమెరికా అధ్యక్షుడికి నీటుగా సమాన స్కందులు అయితే మునీర్ కాదు. కానీ స్నేహితుడు అనే పేరు మీద తను బాగా మెచ్చుకుంటుండు కనుక ఈ స్నేహితులు వెడిచి కొడుతుందా మంచి కొడుతుందా చెప్పలేదు. ఒక్కోసారి మంచి స్నేహితుడు అనుకునే వాడు కూడా మన రహస్యాలను బయటపడి చేరేయచ్చు, లీక్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బోలాబాలా ట్రంప్, నిజంగా చెప్పాలంటే మిగతా అధ్యక్షులకు ట్రంప్ కు ఆయన ఏం మాట్లాడుతారో బహిరంగంగా మాట్లాడుతున్నా. ఎక్కడ కూడా నేను ట్రంప్ ఒక విషయాన్ని మెచ్చుకుంటా, పిచ్చివాడి చేతులు కావచ్చు, అమెరికా అధ్యక్షుడు ఏది పడితే అది మాట్లాడుతుండొచ్చు, కానీ మిగతా అధ్యక్షుల కంటే డిప్లొమసీ లేదు ఆయన దగ్గర. ఉన్నట్టు మీద మొదలు అనేస్తాడు, మంచి అంటే మంచి, చెడ్డ అంటే చెడ్డ, ఏదో అప్పుడు తోచింది అనేస్తాడు. అట్లాంటి వాళ్ళతో డేంజర్ లేదు, ఖర్చుకు ఒక మొరగదు కరవదు. కానీ మునీర్ లాంటి వాటితో సమస్య రేపొద్దున అమెరికా కాదు. కానీ స్నేహితం కూడా ఇద్దరి మధ్య సమాన స్కందం, సమాన స్థాయి లేకపోతే ఆ స్నేహం బ్రోకరేజింగ్ గా మారుతుంది. ఒక దిశలో ఇక్కడ రహస్యాలు ఇంకో దగ్గరకు అందించే ప్రయత్నం కూడా అవుతుంది. ఒక ఉపమానం చెప్పి ముగిస్తాను నేను. అప్పుడు రావణుని సంహరించిన తర్వాత విభీషణుని రావణాసురుడు కింద పడిపోతున్నాడు. ఒక మంచి జ్ఞాని నేల కొలుతున్నప్పుడు ఆయనతో ఈ విషయాలు తెలుసుకోమంటాడు. అందులో చివరి సూత్రం రావణాసుడు చెప్తాడు, నువ్వు మిత్రుడని మొత్తం నీ ఆయువు పట్టును, అంటే నిజంగా చెప్పాలంటే విభీషణుడు తమ్ముడే అని తన ఆయువు పట్టుని చెప్పిండు కదా. ఏది మన నాభి దగ్గర ఉన్న ఆ కుండ మనం పగల కొడితే చచ్చిపోతారని తెలుసు విభీషణుడు. ఎవరు చెప్పిండ్రు మరి? ఇది రాముడికి చెప్పింది ఎవరు? విభీషణుడే కదా. కనుక ఆయన చివరి చెప్తాడు, మిత్రుడనో లేకపోతే స్నేహితుడనో లేకపోతే నీ దగ్గర వాడనో నమ్మి నీ ఆయువు పట్టును వాళ్ళకి ఇవ్వకు, నీ రహస్యాన్ని నువ్వు కాపాడుకో అంటాడు. ఇవాళ ట్రంప్ తన ఆయువు పట్టును కనుక అమెరికా ఆయువు పట్టును మునీర్ లాంటి వాటికి ఇస్తే మునీర్ ద్రోహమే చేస్తుంది రేపు పొద్దున అనేది తెలుసుకుంటే మంచిది అనుకోండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్, చూస్తూనే ఉండండి.